గురుగారు, ఉత్తమ గతులు అంటే ఏమిటి? వేదశాస్త్రం ప్రకారము ఈ గతుల గమనం ఎలా ఉంటుంది? జీవుడు 4 రకాలుగా గతులు పొందుతాడమ్మా. మన వేదాంత శాస్త్రం చెప్తుంది. ఒకటి జీవన్ముక్తులు, 2 క్రమముక్తులు, తర్వాత కామ్యకర్మముక్తులు, తర్వాత నిష్కామ కర్మనిష్ఠితులు. ఇందులో మొట్టమొదటికి వద్దాం. జీవన్ముక్తులు. జీవన్ముక్తులు అంటే వాళ్ళు బతికుండగా ఎవరికైనా సరే ఈ శరీరాన్ని ధరించిన తర్వాత కొంతకాలానికి ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి, కానీ జీవించి ఉన్నప్పుడే ముక్తిని పొందేటువంటి వాళ్ళు జీవన్ముక్తులు. వాళ్ళు పైకి ఎక్కడా వెళ్ళరమ్మా. ఈ చుట్టూ ఉన్నటువంటి సృష్టి ఏదైతే ఉందో ఇదంతా కూడా బ్రహ్మస్వరూపమే కాబట్టి ఈ సృష్టిలోనే వాళ్ళు కలిసిపోతారు. అలాంటి వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. అంటే బ్రహ్మజ్ఞానం పొందినటువంటి వారు. రమణ మహర్షి, నడిచే దైవం కంచిస్వామి, ఇలాంటి వాళ్ళందరూ కూడా జీవన్ముక్తులు, ఉత్తమగతులు. ఇక రెండోది క్రమముక్తులు. క్రమముక్తులు అంటే పితృయానము, దేవయానము ఇలాంటి చనిపోయిన తర్వాత ప్రతి జీవికి కొన్ని మార్గాలు ఉంటాయి. ఈ క్రమముక్తులు అంటే వీళ్ళు బాగా బతికున్నప్పుడు చక్కగా కర్మలు చేస్తారు. చేసిన తర్వాత ఇవన్నీ కూడా భగవదర్పితంగా చేస్తారు, మోక్షేచ్ఛతో చేస్తారు. అన్నీ కూడా స్వామి చేయిస్తున్నాడనే భావంతో ఉంటారు. వాళ్ళకి పుణ్య ఫలితము అంటదు, పాప ఫలితము అంటదు. పుణ్య పాప ఫలితాలు అంటనటువంటి దశలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి బ్రహ్మలోకంలో అక్కడ కలిసిపోతారు, సత్యపదంలో కలిసిపోతారు. ఇలాంటి వాళ్ళని అటు పైకి వెళ్తారు, కానీ మళ్ళీ వాళ్ళకి జన్మ అంటూ ఉండదు. అలాంటి వాళ్ళని క్రమముక్తులు అంటారు. జీవన్ముక్తులైపోయింది, క్రమముక్తులైపోయింది. తర్వాత కామ్యకర్మ ముక్తులు. కామ్యకర్మ ముక్తులు అంటే వీళ్ళు బతికి ఉన్నప్పుడు ఒక కోరికని ఉద్దేశించి ఇది కావాలి నాకని చెప్పి మంచి పనులు చేస్తారు. నాకు స్వర్గం కావాలి అని మంచిగా దాన ధర్మాలు చేస్తారు, మంచిగా ఎవరికైనా సరే చలివేంద్రాలు అవి కట్టిస్తారు, అన్ని అన్నదానాలు చేస్తారు. ఇలాగా ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పుణ్య కార్యక్రమాలే చేస్తూ ఉంటారు. వీళ్ళు కామ్యకర్మ, మంచిగా నాకు జరగాలి, దేవుడు నన్ను అనుగ్రహించాలి, నాకు స్వర్గం కావాలి అని. వీళ్ళు చనిపోయిన తర్వాత చక్కగా స్వర్గలోకానికి వెళ్తారు. స్వర్గలోకానికి వెళ్ళిన తర్వాత ఈ పుణ్య ఫలితం ఎంతవరకు ఉందో వీళ్ళు దేవయాన మార్గం కుండా వెళ్తారట చనిపోయిన తర్వాత. ఇది భగవద్గీతలో కూడా ఈ విషయమే చెప్పారు. దేవయాన మార్గం కుండా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఈ పుణ్య ఫలితం ఎంతవరకు ఉందో అంతవరకు స్వర్గ సుఖాలు అనుభవిస్తారు అద్భుతంగా. పుణ్యం క్షయమైపోయిన తర్వాత, పుణ్యం ఫలితం నశించిపోయిన తర్వాత మళ్ళీ మానవ జన్మెత్తుతారు వీళ్ళు. ఇక నాలుగోది ఉంది, వీళ్ళు పాపముక్తులు అన్నమాట. అంటే నాలుగోది పాపానికి సంబంధించినటువంటిది. అంటే మానవుల్లో పాపం సంబంధించినటువంటి జీవులే ఎక్కువ మంది ఉంటారు. అంటే వీళ్ళు పుణ్యాన్ని ఆశిస్తారు, కానీ పాప పనులు చేస్తారు. వాళ్ళు ఆశించేదేమో పుణ్యం, కానీ పాప పనులు చేస్తారు. కాబట్టి చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ పాప ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తాల్సి వస్తుంది. వీళ్ళు పితృయాన మార్గం అంటారు. పితృయాన మార్గంలో వెళ్తారు చనిపోయిన తర్వాత. కాబట్టి అనేక వేల జన్మలు ఎత్తుతూ ఉంటుంటారు వీళ్ళు. వీళ్ళకి గతులు రావు, ఎందుకంటే పుణ్యం ఇచ్చెంతి, కానీ పాపం చేస్తుంటారు. కాబట్టి ఇలాంటి మానవుల సంఖ్య మన ప్రపంచంలో ఎక్కువ మంది ఉంటుంటుంది. పాపకర్మలే చేసేటువంటి వాళ్ళు. వీళ్ళకి ఎప్పుడూ కూడా మోక్షం అనేది దరిదాపుల్లోకి రాదు. కాబట్టి జీవులందరూ కూడా ఇదిగో ఈ 4 రకాల మార్గాల్లో ఉంటారు. ఇందులో ప్రధానంగా మొదటిది చాలా అత్యుత్తమమైనటువంటిది. ఆ స్థితికి రమణ మహర్షి అలాంటి స్థితికి మనం రాలేమనుకుంటే కనీసం రెండో దానికైనా ప్రతి వాళ్ళం కూడా ఏది కూడా పుణ్య ఫలితాన్ని ఆశించొద్దు, పాప ఫలితాన్ని ఆశించొద్దు. కర్మని మాత్రం చేస్తుండు, భగవదర్పితంగా చేస్తూ ఉండు. నేను మాట్లాడాను, ఆహాహా నేను కదా చేశాను అనే భావాన్ని ఏనాడూ తెచ్చుకోకు. స్వామి మాట్లాడిస్తున్నాడు. మూకం కరోతి వాచాలం. ఆ అమ్మ మోగవాడిని కూడా పలికించగలదు, లేకపోతే వాడిని గుడ్డివాడిని చేసేస్తుంది, మోగవాడిని చేసేస్తుంది. రెండూ చేయగలిగిన శక్తి అమ్మవారికే ఉంది, లేదా దేవుడికే ఉందని భావిస్తూ అంతటా ఆమెనే చూస్తూ లేదా ఆ స్వామినే చూస్తూ ప్రతి పని చేస్తూ ఉండు. నీకు పుణ్య ఫలితం అంటదు, పాప ఫలితం అంటదు. చక్కగా క్రమముక్తిత్వాన్ని పొందగలవు. కాబట్టి రెండోది మాత్రం మానవుడి చేతుల్లో ఉంది. దానికోసం అందరూ కూడా ప్రయత్నం చేయాలి.